హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ మౌనిక. అయితే వయసు అయిపోయిన వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఈ మధ్య చిన్నవారిలోనూ యువతలోనూ ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటిలోని హార్ట్ అటాక్ కూడా ఒకటి. అయితే గతంలో వయసు పరంగా పెద్దవుతున్న వారిలోనూ వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలోనూ ఇవి వచ్చేవి. కానీ ఇప్పుడు ఎలాంటి అలర్ట్ లేకుండా యువత ప్రాణాలు తీసుకుంటుంది ఈ హార్ట్ అటాక్. ఆందోళన కలిగిస్తున్న అంశంపై నిపుణులు కొన్ని ప్రధాన కారణాలు గుర్తించారు. యువతలో హార్ట్ అటాక్ రావడాన్ని కొన్ని అంశాలు ప్రభావితం చేస్తున్నాయని, వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అసలు ఆ అంశాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా లైఫ్ స్టైల్ గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా స్మోకింగ్. యువతలో స్మోకింగ్ అలవాట్లు విపరీతంగా పెరుగుతుంది. కొందరు ఫ్యాషన్ అంటూ మరికొందరు స్టైల్ కోసం అంటూ స్మోక్ చేస్తున్నారు. ఇది గుండెపై తీవ్రంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ మరి ఇతర ప్రాణాంతిక సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే సోమరితనంగా కొంతమంది ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడం, ఎక్కడ చూసినా అక్కడ పనులు జరగాలనుకోవడం వల్ల ఒబెసిటీ, బీపీ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇవి క్రమంగా గుండె సమస్యల్ని పెంచుతున్నాయి. అయితే డైట్ పరంగా చూసుకున్నట్టయితే రుచికి ఉండే ఫుడ్ని తీసుకోవాలని, స్ట్రీట్ ఫుడ్ అలాగే ఇతర అన్హెల్తీ ఫుడ్లను తీసుకుంటూ ఉంటారు కొందరు. వాటిలోని ఫ్యాట్స్, షుగర్ గుండె వ్యాధుల ప్రమాదాన్ని తీవ్రంగా పెంచుతాయి. వీటి వల్ల ప్రభావంగా ఒక్కసారిగా చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే ఒత్తిడి, చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ, మరికొందరు లవ్ అంటూ ఎన్నో అంశాలు యువతలో ఒత్తిడిని పెంచుతూ ఉంటాయి. అయితే దీని పరంగా శారీరకం అంటే స్ట్రెస్ మానసికంగా కృంగదీసి వాటిని హార్ట్ అటాక్ ప్రభావానికి పెంచుతూ ఉంటుంది. అయితే మరికొందరు రాత్రులు లేట్గా నిద్రపోవడం, ఉదయాన్నే త్వరగా లేవడం ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల గుండె సమస్యలు తీవ్రంగా పెరుగుతూ ఉంటాయి. నిద్రలో శరీరం రీసెట్ అవుతుంది. అదే కరెక్ట్గా నిద్ర లేకపోవడం వల్ల అది రీసెట్ కాదు, ఆరోగ్య సమస్యలను పెంచుతూ వస్తుంది. దాంతోపాటు గుండె సమస్యలను తీవ్రం చేస్తుంది. కుటుంబంలో ఎవరికైనా గుండె వ్యాధులు, బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉంటే వాటి ఎఫెక్ట్స్ ఆ ఫ్యామిలీలోని మరియు ఆ యువతలో కూడా ఉంటుందంట. అలాగే ఫ్యామిలీలో హైపర్ కొలెస్ట్రోమియా వంటి జన్యుపరమైన రుగ్మతులు కూడా గుండె జబ్బుల్ని ప్రమాదం చేస్తాయంట. అయితే రొటీన్గా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే రోజు కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఏరోబిక్స్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలా ఏదైనా చేయొచ్చు. వారంలో 2 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇవన్నీ చిన్న వయసులో వచ్చే గుండె ప్రమాదాలని దూరం చేస్తూ ఉంటుంది, ఫిట్గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ మీ రొటీన్లో ఒక భాగం అయిపోవాలి. ఇంకా డైట్ గురించి మనం చూసుకున్నట్టయితే గుండె ఆరోగ్యంతో ఉండడంతో డైట్ ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది. ప్రాసెస్ చేయని వాళ్ళు ఫుడ్ తింటే పండ్లు, కూరగాయలు, మిల్లీగ్రెయిన్స్, లిన్స్ ప్రోటీన్స్ తీసుకోవాలి. లిన్స్ ప్రోటీన్స్ కోసం మీరు చికెన్, చేపలు కూడా తీసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. హెల్తీ ఫ్యాట్స్తో డైట్స్ ఉండేలాగా చూసుకోవాలి ఫుడ్ అనేది. అండ్ ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అయితే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడంతో పాటు గుండె సమస్యలను తగ్గిస్తుంది. అండ్ స్మోకింగ్ పరంగా యువతకు స్మోకింగ్, డ్రగ్స్ వంటివి మానేయడంతో కష్టంతో కూడుకున్న పనులు ఇవి. అయితే మీరు దీన్ని కంట్రోల్ చేసుకునేందుకు స్మోకింగ్ని ట్రిగర్ చేసుకొని అంశాలకు దూరంగా ఉండాలి. మెడికల్ హెల్ప్ తీసుకోవచ్చు. నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే ఒత్తిడి పరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడిని తగ్గించేందుకు మెడిటేషన్, యోగా, రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. వీటిని చేయడం వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. అండ్ అలాగే మీరు రిలాక్స్ అయ్యేందుకు కొంచెం సమయాన్ని కేటాయించుకోండి. డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒత్తిడిని, యాంగ్జైటీ తగ్గిస్తూ ఉంటుంది.
అయితే యువతలో ఒబేసిటీ పెరిగి ఇది డయాబెటిక్స్కి, హార్ట్ సమస్యలకి దారితీస్తుంది. దీన్ని తగ్గించుకునేందుకు వీలైనంత యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. డెస్క్ జాబ్ అయినా కనీసం గంటకు ఒకసారి 10 నిమిషాల ప్రకారం నడవాలి. షుగర్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, అన్హెల్తీ ఫ్యాక్ట్స్ పూర్తిగా మానేయాలి. పోషకాహారాలతో కూడిన ఆహారం తీసుకోవాలి అండ్ వీలైనంత ఎక్కువ వాటర్ని తాగుతూ ఉండాలి. మెడికల్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే లైఫ్ స్టైల్లో ఈ మార్పులు చేస్తే ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్ని చూడవచ్చు. అలాగే రెగ్యులర్గా మెడికల్ చెకప్ చేయించుకోవడం వల్ల సమస్యలు రాకుండా ఆపవచ్చు. అలాగే ముందుగానే సమస్యలను గుర్తించి దాన్ని తగ్గించుకోవడం వల్ల సులభంగా ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి పిఎస్ఆర్ న్యూస్.